హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్బి షో తెలుగు. ఫైనలీ ఇరాన్ అమెరికా యుద్ధం ఆగిపోయింది. ఈ విషయాన్ని స్వయంగా ట్రంపే అనౌన్స్ చేశాడు. నిన్న అంటే ఆదివారం జూన్ 14వ తేదీన అమెరికా ఇరాన్ లీడర్ల మధ్య ఒక అండర్స్టాండింగ్ కుదిరింది. ఇకపై స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ కాబోతుంది. ఎటువంటి టోల్స్ని కట్టాల్సిన అవసరం లేదు. షిప్పుల ఇంజన్ని స్టార్ట్ చేయండి అండ్ ఆయిల్ని ప్రపంచవ్యాప్తంగా ఫ్లో అయ్యేలా చేయండి అంటూ ట్రంప్ చాలా ఎగ్జైట్మెంట్తో ఈ పోస్ట్ని చేశాడు. ముందు ఇతని పోస్ట్ని చూసి ఎవరు నమ్మలేదు, ఎందుకంటే మనోడు ఇలాంటి స్టేట్మెంట్లు ఇంతకుముందు చాలా చేశాడు. కానీ ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కూడా అమెరికాతో ఒక డీల్ కుదిరింది అని అనౌన్స్ చేసింది. అప్పుడు ప్రపంచానికి నమ్మకం కుదిరింది. ఈ విషయం బయటకు రావడంతో ఆయిల్ ప్రైస్ పడిపోయింది, స్టాక్ మార్కెట్ రికవర్ అయింది. ఈ అనౌన్స్మెంట్ రాకముందు 96 రూపీస్గా ఉన్న డాలర్ ప్రైస్ 94.5కి పడిపోయింది. అంటే మన రూపాయి స్ట్రాంగ్ అయింది. అయితే నిజంగా ఇరాన్ అమెరికా యుద్ధం ఆగిపోయిందా? ఒకవేళ ఆగిపోతే ఏ కండిషన్లో ఆగింది? ఎందుకంటే ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తుంది అనే రీజన్తో ఈ యుద్ధం స్టార్ట్ అయింది. మరి ఇప్పుడు ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయను అని ఒప్పుకుందా? అమెరికా ఇరాన్కి ఏం ఆఫర్ చేసింది? ఈ యుద్ధంలో ఎవరు గెలిచినట్టు? అమెరికా ఇరాన్ మధ్య జరిగిన ఈ డీల్కి ఇజ్రాయెల్ ఒప్పుకుందా? ఎందుకంటే ఈ యుద్ధంలో మనకు మేజర్గా అమెరికా ఇరానే కనిపిస్తున్నాయి, కానీ బ్యాక్గ్రౌండ్ నుంచి యుద్ధం మొత్తాన్ని కంట్రోల్ చేసేది ఇజ్రాయెల్. మరి ఇజ్రాయెల్ దీనికి ఒప్పుకుందా? ఈ యుద్ధాన్ని ఆపడంలో పాకిస్తాన్ మేజర్ రోల్ ప్లే చేసిందా? ఎందుకంటే మొన్నటి వరకు పీస్ డీల్ చేస్తాము అని ఓవర్ యాక్షన్ చేసిన పాకిస్తాన్ ఇప్పుడు ఎక్కడ ఉంది? అండ్ ఈ యుద్ధం ఆగిపోవడం వల్ల ఇండియా పైన ఎటువంటి ఎఫెక్ట్ ఉంటుంది? ఇది మనకు లాభమా నష్టమా? ఈ విషయాలన్నింటినీ మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మీరు ఇక్కడ చూస్తే ట్రంప్ తన సోషల్ మీడియాలో ఇరాన్తో డీల్ కంప్లీట్ అయిపోయింది, స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఇప్పుడు ఓపెన్ అయింది అండ్ మేము విధించిన హార్ముజ్ బ్లాకేడ్ని కూడా ఓపెన్ చేస్తున్నాము అంటూ ప్రకటించాడు. ముందు ఇతని పోస్ట్ని చూసి ఎవరు నమ్మలేదు, ఎందుకంటే మనోడు ఇలాంటి పోస్టులు ఇంతకుముందు అనేకం చేశాడు. ఇతను ఈ విధంగా డీల్ అయిపోయింది అని చెప్పిన ప్రతిసారి యుద్ధం మరింత ఇంటెన్సిఫై అవుతుంది. కానీ ఈసారి ఇరాన్ డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ ఖాసిం కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేశాడు. దాంతో ప్రపంచ దేశాలకు ఒక నమ్మకం కలిగింది అండ్ ఈ విషయం బయటకు రావడంతో ఆయిల్ ప్రైస్ భారీగా తగ్గింది అండ్ మన ఇండియన్ రూపీ కూడా స్ట్రాంగ్ అయింది. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ఇది 100% పీస్ డీల్ కాదు, కేవలం ఇరాన్ అండ్ అమెరికా మధ్య జరిగిన ఒక అండర్స్టాండింగ్ MOU మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని మాత్రమే సైన్ చేయబోతున్నారు. MOUకి డీల్కి ఆర్ ట్రీటీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. డీల్ ఆర్ ట్రీటీ అంటే అది లీగల్లీ బైండింగ్ అయి ఉంటుంది, అంటే అనుకున్న అగ్రిమెంట్స్ని ఏ దేశం ప్రాపర్గా ఫాలో కాకుండా వాళ్ళపైన లీగల్ యాక్షన్ తీసుకోవచ్చు. కానీ MOU మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్లో అలా ఉండదు. అలాగే డీల్లో స్పెసిఫిక్ ఎజెండాలు ఉంటాయి, వాటిపైన రెండు దేశాలు 100% అగ్రి చేసి వాటిని సక్సెస్ అయ్యేలాగా పనిచేస్తాయి. కానీ MOUలో కేవలం బేసిక్ ఫ్రేమ్వర్క్ మాత్రమే ఉంటుంది అండ్ డిఫికల్ట్ టాస్క్ని ఇందులో డిస్కస్ చేయరు, దాన్ని తర్వాత నెగోషియేట్ చేద్దాము అని వదిలేస్తారు. సో ఇప్పుడు ఇరాన్కి అమెరికాకు మధ్య జరిగింది కేవలం MOU మాత్రమే, డీల్ కాదు. కానీ ట్రంప్ గురించి మనకు తెలిసిందే కదా, ట్రంప్ దీన్ని ఒక అతిపెద్ద అచీవ్మెంట్గా చెప్పుకుంటూ తన డబ్బా తను కొట్టుకుంటున్నాడు. నాకన్నా ముందు వచ్చిన చాలామంది ప్రెసిడెంట్లు ఇరాన్తో పీస్ చేసుకోవడానికి ఎంతగానో ట్రై చేశారు, కానీ ఎవరూ చేయలేకపోయారు. ఇప్పుడు నేను దాన్ని సాధించాను అని చెప్పుకుంటున్నాడు. ఇక స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ఓపెన్ ఉంటుంది, ఎటువంటి టోల్స్ని ఎవరు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్తున్నాడు. మరి యుద్ధం ముందు కూడా పరిస్థితి అలాగే ఉండేది కదా, యుద్ధం ముందు స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ కంప్లీట్గా ఓపెన్ ఉండేది కదా, ఇతని వల్లే అది క్లోజ్ అయింది. ఇప్పుడు దాన్ని నార్మలైజ్ చేసే ప్రయత్నం చేస్తూ ఏదో పెద్ద అచీవ్మెంట్ చేసినట్టుగా తన డబ్బా తాను కొట్టుకుంటున్నాడు. అది మన ట్రంప్ స్టైల్. ప్రజెంట్ ఇరాన్ అమెరికా మధ్య జరిగిన ఈ MOUలో మొత్తం 14 పాయింట్స్ ఉన్నాయి. వాటిలో మేజర్ పాయింట్స్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. నెంబర్ 1, అమెరికా ఇమీడియట్గా ఇరాన్పై అటాక్స్ని ఆపేయాలి, పర్మనెంట్ సీజ్ ఫైర్ని ప్రకటించాలి, ఇంక్లూడింగ్ లెబనాన్ పైన కూడా ఎటువంటి దాడులు చేయము అని గ్యారంటీ ఇవ్వాలి. దాంతోపాటు ఇరాన్ ఇంటర్నల్ విషయాల్లో అమెరికా ఇన్వాల్వ్ కాకూడదు అండ్ స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ని ఇరాన్ బ్లాక్ చేసినప్పుడు దానికి కౌంటర్గా అమెరికా కూడా బ్లాకేడ్ని విధించింది, దాన్ని వెంటనే తొలగించాలి. ఇప్పుడు అమెరికా ఆ పని చేయబోతుంది. దాంతోపాటు ఇరాన్ చుట్టుపక్కల అలాగే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ ప్రాంతంలో అమెరికన్ మిలిటరీ ఉండకూడదు. ట్రంప్ ఆ మిలిటరీని వెనక్కి తీసుకోవాలి అండ్ ఇరాన్పై ఉన్న అన్ని శాంక్షన్స్ని అమెరికా వెంటనే తొలగించాలి.
వీటితో పాటు ఈ యుద్ధంలో ఇరాన్ భారీగా డ్యామేజ్ అయింది కాబట్టి $300 బిలియన్ నష్టపరిహారాన్ని అమెరికా ఇవ్వాల్సిందిగా ఇరాన్ డిమాండ్ చేస్తుంది. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అమెరికా దీనికి అగ్రీ చేసినట్టుగా తెలుస్తుంది. ఇరాన్ అమెరికా యుద్ధం ఆగిపోయిందని తెలిసి E4 నేషన్స్ అంటే యూరప్లోని ప్రధానమైన దేశాలు యూకే, ఫ్రాన్స్, జర్మనీ అండ్ ఇటలీ కూడా ముందుకు వచ్చి ఇరాన్పై విధించిన శాంక్షన్స్ని మేము తొలగిస్తాము అని చెప్తున్నాయి. ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ పైన పని చెయ్యము అని ఒప్పుకుంటే మేము ఇరాన్కి అన్ని విధాల సపోర్ట్ చేస్తాము, మేము ఇరాన్ నుంచి భారీ మొత్తంలో ఆయిల్ కొనడానికి సిద్ధంగా ఉన్నామని ఈ దేశాలు ప్రకటించాయి. నిజం చెప్పాలంటే యూరప్ ఇప్పుడు చాలా డెస్పరేట్గా ఉంది. వాళ్ళ దగ్గర ఎనర్జీ సోర్స్ లేదు. ఇన్ని రోజులు వాళ్ళు రష్యా నుంచి ఆయిల్ కొనేవారు, కానీ రష్యా యుక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యన్ ఆయిల్ పైన శాంక్షన్స్ విధించారు. కాబట్టి అమెరికాకు అగెన్స్ట్గా వెళ్ళి వీళ్ళు రష్యా నుంచి ఆయిల్ కొనలేరు. అందుకనే వీళ్ళు ఇప్పుడు ఇరాన్కి సపోర్ట్ చేయడానికి సిద్ధమయ్యారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అమెరికా ఆల్రెడీ ఇరాన్కి నష్టపరిహారంగా ఇప్పుడు డబ్బును సప్లై చేయడం స్టార్ట్ చేసింది. యూఏఈ నుంచి ప్లేన్స్లో భారీగా డబ్బు నింపుకొని ఇరాన్కి తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. మొదట్లో యూఏఈ ఇలాంటిది ఏది జరగట్లేదు అని చెప్పింది, కానీ తర్వాత దీన్ని యాక్సెప్ట్ చేసింది. మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసిన ఈ పాయింట్స్ని చూస్తుంటే ఈ యుద్ధంలో ఇరానే గెలిచినట్టుగా కనిపిస్తుంది. మరి ట్రంప్ ఇన్ని కండిషన్స్కి ఎందుకు ఒప్పుకున్నాడు? అసలు ట్రంప్ ఇంత సడన్గా యుద్ధాన్ని ఎందుకు ఆపాలనుకుంటున్నాడు అంటే ప్రజెంట్ ట్రంప్ పైన విపరీతమైన ప్రెజర్ ఉంది. ఈ యుద్ధం కారణంగా వరల్డ్ వైడ్గా ఆయిల్ ప్రైస్లు విపరీతంగా పెరిగాయి. ఆయిల్ ప్రైస్ పెరగడంతో అమెరికాలో ఇన్ఫ్లేషన్ కూడా స్టార్ట్ అయింది. దాంతోపాటు ఇప్పుడు అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ రాబోతున్నాయి. సో ఇలా అన్ని విధాలుగా ట్రంప్కి ఈ యుద్ధాన్ని ఆపడం చాలా ఇంపార్టెంట్గా మారింది. మిడ్ టర్మ్ ఎలక్షన్లో ఇతను మంచి రిజల్ట్స్ని చూడాలి అంటే ఏదో ఒక అచీవ్మెంట్ని అమెరికాకు చూపాలి, అమెరికన్ ప్రజలకు చూపాలి. అందుకే ఇప్పుడు ఇతను యుద్ధాన్ని ఆపి నేను ఇరాన్తో పీస్ డీల్ చేసుకున్న మొదటి ప్రెసిడెంట్ని అంటూ తన డబ్బా తను కొట్టుకుంటాడు. ఆల్రెడీ ఆ ప్రాసెస్ని మనోడు స్టార్ట్ చేశాడు. ఈ పోస్ట్ చూస్తే మీకు అది క్లియర్గా అర్థమై ఉంటుంది. ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే నేను మీకు ఇందాక చెప్పినట్టు ఈ యుద్ధంలో మనకు మెయిన్ ప్లేయర్స్ లాగా అమెరికా అండ్ ఇరాన్ కనిపిస్తున్నాయి. కానీ ఈ యుద్ధం మొత్తాన్ని కంట్రోల్ చేసేది ఇజ్రాయిల్. ఈ యుద్ధం స్టార్ట్ చేసిందే ఇజ్రాయిల్. ఇజ్రాయిల్ ప్రధానమైన కన్సర్న్ ఏమిటంటే ఇరాన్ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో న్యూక్లియర్ వెపన్ రాకూడదు. ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ వస్తే అది ఇజ్రాయిల్కి అలాగే ఇరాన్ పక్కనే ఉన్న గల్ఫ్ దేశాలకు అతిపెద్ద ప్రమాదం. ఈ రీజియన్ మొత్తంలో పీస్, స్టెబిలిటీ ఉండాలి అంటే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదు. న్యూక్లియర్ వెపన్స్ లేనప్పుడే ఇరాన్ ఇజ్రాయిల్ని కంటిన్యూగా టార్గెట్ చేస్తుంది. ఇరాన్ హమాస్ ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేస్తుంది. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తూ ఉంటారు. దాంతోపాటు లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా ఉగ్రవాదుల్ని ఇరాన్ సపోర్ట్ చేస్తుంది. యెమెన్లో ఉన్న హూతీ రెబల్స్ని కూడా ఇరానే సపోర్ట్ చేస్తుంది. ఎటువంటి న్యూక్లియర్ వెపన్స్ లేనప్పుడే ఇరాన్ ఈ ప్రాంతంలో పీస్ లేకుండా చేస్తుంది. అలాంటప్పుడు వాళ్ళ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ వస్తే ఈ ప్రాంతం మరింత అన్స్టేబుల్ అవుతుంది అండ్ చుట్టూ ఉన్న దేశాలకు ఇరాన్ అతిపెద్ద ప్రమాదంగా మారుతుంది. అందుకే ఇజ్రాయిల్ ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్ రాకూడదు అనే ఉద్దేశంతో ఈ యుద్ధాన్ని స్టార్ట్ చేసింది. మరి ఇప్పుడు ఈ పీస్ డీల్కి ఇరాన్ ఒప్పుకుందా అంటే 100% నో. ఆదివారం రోజున ఇరాన్ అండ్ అమెరికా మధ్య పీస్ టాక్ జరుగుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో ఇజ్రాయిల్ లెబనాన్ పైన ఎయిర్ స్ట్రైక్ స్టార్ట్ చేసింది. లెబనాన్ రాజధాని బీరూట్ పైన దాడి జరిగింది. వెంటనే దీనికి రెస్పాండ్ అవుతూ ఇరాన్ ఇజ్రాయెల్ మళ్ళీ ఇలాంటి దాడి చేస్తే మేము ఇజ్రాయెల్ పైన భారీగా బాంబింగ్ చేస్తామని బెదిరించింది. ఇజ్రాయెల్ కూడా వెనక్కి తగ్గకుండా రండి చూసుకుందాం అన్నట్టుగానే రీప్లై ఇచ్చింది. కానీ ఈ యుద్ధాన్ని ఆపడం ట్రంప్కి చాలా అవసరం. అందుకే ట్రంప్ మధ్యలోకి వచ్చి ఈ రెండు దేశాలని ఇప్పటికైతే కూల్ డౌన్ చేశాడు. ఇక ఈ ఎంఓయూకు సంబంధించిన మేజర్ అప్డేట్ ఏమిటంటే ఇది 100% అఫీషియల్ డీల్ కాదు. ఇది ఒక ఎంఓయూ మాత్రమే. 60 రోజుల వరకు ఇది యాక్షన్లో ఉంటుంది. అంటే 60 రోజుల వరకు అమెరికా ఇరాన్ పైన దాడులు చేయకూడదు, ఇరాన్ అమెరికా పైన చేయకూడదు. అండ్ ఇరాన్ కండిషన్ ఏమిటంటే లెబనాన్ పైన కూడా దాడులు జరగకూడదు అని. ఇలా 60 రోజుల పాటు అన్ని సక్రమంగా ఉంటే ఈ యుద్ధం కంప్లీట్గా ఆగుతుంది, లేదా ఇది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కానీ నా ఉద్దేశం ప్రకారం ఈ యుద్ధం ఆగదు అనిపిస్తుంది. ఎందుకంటే ఇరాన్ అమెరికాలు ఒకరిపై ఒకరు దాడి చేయకుండా ఉంటారు కావచ్చు, కానీ ఇజ్రాయిల్ లెబనాన్ పైన దాడి చేయకుండా ఉండదు. ఆల్రెడీ ఈ ఎంఓయూ సైన్ అయినప్పటి నుంచి ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నేతన్యాహు పైన ప్రెజర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు ఇజ్రాయెల్ అపోజిషన్ పార్టీలు నేతన్యాహుని ఏ విధంగా క్రిటిసైజ్ చేస్తున్నాయో తెలుసా? ఇరాన్ అమెరికా యుద్ధం ఆగిపోయింది, ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ విషయంలో ఎటువంటి ప్రాపర్ డిస్కషన్ జరగలేదు, అంటే ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని కంటిన్యూ చేస్తుంది.
ఇది నేతన్యాహు ఫెయిల్యూర్ అంటూ అతన్ని క్రిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు. నేతన్యాహు ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఊరికే వదిలిపెట్టే వ్యక్తి కాదు. కాబట్టి 60 రోజుల వరకు ఈ పీస్ డీల్ కంటిన్యూ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ యుద్ధం 100% ఎప్పుడు ఆగుతుందో తెలుసా? అమెరికాకు కావాల్సింది ఇరాన్ వెంటనే తన న్యూక్లియర్ ప్రోగ్రామ్ని ఆపేయాలి. వాళ్ళ దగ్గర ఉన్న ఎన్రిచ్డ్ యురేనియంని హ్యాండ్ ఓవర్ చేయాలి. ఒకవేళ ఇరాన్ న్యూక్లియర్ పవర్ పైన పనిచేయాలి అనుకుంటే ఇంటర్నేషనల్ బాడీస్కి ఎప్పటికప్పుడు వీళ్ళ దేశంలో ఇన్స్పెక్షన్ చేసే పర్మిషన్ ఇవ్వాలి. కానీ ఇరాన్ వీటికి ఒప్పుకోవట్లేదు. ఇక ఇరాన్కి ఏం కావాలంటే ఇరాన్ ఇంటర్నల్ విషయాల్లో అమెరికా ఇన్వాల్వ్ కాకూడదు. న్యూక్లియర్ ప్రోగ్రామ్ పైన పనిచేయడం ఇరాన్ సోవరెన్ రైట్. సో దాన్ని వేరే దేశాలు ఛాలెంజ్ చేయకూడదు. అండ్ ఇరాన్ ఎక్కడ కూడా మేము న్యూక్లియర్ వెపన్ పైన పని చేయము అని చెప్పట్లేదు. ఇక ఇజ్రాయెల్కి ఏం కావాలి అంటే ఇజ్రాయెల్కి కావాల్సింది ఒకటి, ఇరాన్ ఎట్టి పరిస్థితుల్లో న్యూక్లియర్ ప్రోగ్రామ్ పైన పని చేయకూడదు. అలాగే ఇరాన్ హమాస్, హూతీ రెబల్స్, హిజ్బుల్లా లాంటి ఉగ్రవాద సంస్థల్ని ఫండ్ చేయడం ఆపేయాలి. కానీ దీనికి ఇరాన్ ఎక్కడ కూడా ఓపెన్గా అగ్రి చేయట్లేదు. కాబట్టి ఈ యుద్ధాన్ని కూర్చొని మాట్లాడుకోవడం, అగ్రిమెంట్స్ ద్వారా ఎండ్ చేయడం చాలా కష్టం. ఏదో ఒక దేశం కంప్లీట్గా నాశనం అయితేనే ఈ యుద్ధం ఆగుతుంది. కానీ ట్రంప్ డిస్కషన్స్ ద్వారా ఈ యుద్ధాన్ని ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు టెంపరరీగా ఆపగలిగాడు కూడా. ప్రజెంట్ అయితే అమెరికా తన నేవల్ బ్లాకేడ్ని ఓపెన్ చేసింది. స్ట్రేట్ ఆఫ్ హార్మోజ్ని ఓపెన్ చేస్తున్నట్టుగా ఇరాన్ ప్రకటించింది. అండ్ అమెరికా కూడా ఇరాన్ పైన ఉన్న ఆయిల్ శాంక్షన్స్ అన్నిటిని తొలగించేందుకు రెడీ అయింది. బట్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ గురించి, ఎన్రిచ్డ్ యురేనియం గురించి ఎక్కడా డిస్కషన్ జరగలేదు. బై ద వే, ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఇప్పుడు ఇరాన్ అమెరికా మధ్య టెంపరరీ పీస్ డీల్ జరగడానికి ప్రధానమైన కారణం ఖతర్ దేశం, పాకిస్తాన్ కాదు. పాకిస్తాన్కి ఉగ్రవాదాన్ని స్ప్రెడ్ చేయడం వచ్చు, అంతేకాని రెండు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపడం, పీస్ డీల్ జరిపించడం వాళ్ళ వల్ల కాదు. వాళ్ళు ట్రై చేశారు కానీ అట్టర్ ఫ్లాప్ అయ్యారు. ఇప్పుడు ఖతర్ అండ్ యూరోపియన్ దేశాలు కలిసి ఈ పీస్ డీల్ని ఎస్టాబ్లిష్ చేశాయి. బై ద వే, ఈ ఎంఓయూ ఇంకా సైన్ అవ్వలేదు. జూన్ 19వ తేదీన స్విట్జర్లాండ్లో ఇది సైన్ కాబోతోంది. 60 రోజుల వరకు ఎటువంటి యుద్ధం లేకుండా పీస్ఫుల్గా ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ యాక్షన్లో ఉంటే తర్వాత ఈ యుద్ధం కంప్లీట్గా ఆగే అవకాశం ఉంది. ఇక దీని ఎఫెక్ట్ ఇండియా పైన ఎలా ఉంటుంది అంటే ఇది మన భారత్కి వెరీ గుడ్ న్యూస్. ఇరాన్ ఆయిల్ మార్కెట్లో ఎంటర్ అయితే ఆయిల్ ప్రైస్లు విపరీతంగా తగ్గుతాయి. అండ్ మన దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరత కంప్లీట్గా తగ్గిపోతుంది. దేశ ఎకానమీ కూడా మళ్ళీ బూస్ట్ అవుతుంది, అభివృద్ధి వేగవంతం అవుతుంది. కానీ కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి. ఈ యుద్ధం కారణంగా అమెరికాకు మనకు రిలేషన్ బాగా డ్యామేజ్ అయింది. కానీ పాకిస్తాన్, అమెరికా మధ్య రిలేషన్ స్ట్రాంగ్ అయింది. సో ఫ్యూచర్లో పాకిస్తాన్కి అమెరికా వెపన్స్ పరంగా అన్ని రకాల సపోర్ట్ని అందించే అవకాశం ఉంది. అండ్ ఈ పాకిస్తాన్కి చైనా సపోర్ట్ ఎలాగో ఉంది. ఇది మన భారత్కి కాస్త ఛాలెంజింగ్గా మారబోతుంది. ఇప్పుడు ఇరాన్ అమెరికా మధ్య జరిగిన ఈ పీస్ అగ్రిమెంట్ గురించి తెలిసి బాగా సాడ్గా ఫీల్ అవుతున్న దేశం ఏదైనా ఉంది అంటే అది ఇజ్రాయెల్. వీళ్ళు తలుచుకుంటే ఈ అగ్రిమెంట్ని కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయగలరు. రాబోయే రోజుల్లో అదే జరుగుతుంది అనిపిస్తుంది. కానీ ఈ యుద్ధం ఎంత త్వరగా ఆగిపోతే ప్రపంచానికి, మన ఇండియాకు అంత మంచిది. సో ఓవరాల్గా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. మీ ప్రకారం ట్రంప్ చెప్పినట్టుగా ఈ యుద్ధం ఆగిపోతుంది అంటారా? 60 రోజుల వరకు ఈ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ యాక్షన్లో ఉంటుందా? లేదా మధ్యలో ఇజ్రాయెల్ మళ్ళీ లెబనాన్ని, ఇరాన్ని టార్గెట్ చేసి యుద్ధాన్ని స్టార్ట్ చేస్తుందా? మీ ఒపీనియన్ని, ఆలోచనల్ని కింద కామెంట్లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్, జై భారత్, భారత్ మాతాకి జై.